హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి న్యూ మూన్ కదా. మరి న్యూ మూన్ రోజున ఈ అమావాస్య రోజున మీ పార్ట్నర్ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఓకేనా? ఈ న్యూ మూన్ రోజున మీరు ఇష్టపడే వ్యక్తి, మీ పార్ట్నర్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు ఉన్నాయనేది, ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం, ఓకేనా? సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. సో ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ వీడియో. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో ఈ రీడింగ్ మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు, ఓకేనా? ఎస్. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? రీయూనియన్ సంబంధించి, మేనిఫెస్టేషన్ సంబంధించి రెమెడీస్ కావాలని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు నేను రెమెడీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ సంబంధించిన ఇష్యూసే కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్, ఒక ప్రొఫెషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు. ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో నన్ను అడగవచ్చు. కొంతమందికి మనీ ఫ్లో ఉంటుంది కానీ మనీ అనేది నిలబడదు, ఓకేనా? సో మనీ ఫ్లో రావడానికైనా, మనీ ఫ్లో వచ్చిన తర్వాత మనీ ఉండడానికైనా రెమెడీస్ నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన న్యూ మూన్ రోజు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లాంటి మార్పులు ఉన్నాయి మనం చూద్దాం ఈరోజు వీడియోలో. Yes, Knight of Cups, very nice. Seven of Pentacles, Death card, Major Arcana. Oh my God, Hanged Man. Cups, Pentacles, Nine of Cups, so Five of Pentacles, Two of Swords, Justice. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు నైట్ ఆఫ్ కప్స్. సో నైట్ ఆఫ్ కప్స్తో వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం ధైర్యం అనేది వచ్చిందండి మీ పార్ట్నర్కి. సో న్యూ మూన్లో ఎనర్జీస్ ఇక్కడే కనబడుతున్నాయి, ఒక ధైర్యం తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఇంతకుముందు మీ పార్ట్నర్కి ఏంటంటే మీ మధ్య కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పర్సన్ విషయంలో ఓన్లీ ఐ కాంటాక్ట్ మాత్రమే ఉండేది, జస్ట్ చూడడం వరకే, అసలు కమ్యూనికేషన్ అనేది లేదు. చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు ఇక్కడ అలాగా. సో ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో క్యాన్సర్స్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు ఉన్నారు, కర్కాటక, వృశ్చికం, మీన రాశి వాళ్ళు. అయితే ఇక్కడ మీ పార్ట్నరు మీ ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక క్రియేటివిటీ అనేది తీసుకురావాలి, ఒక రొమాంటిక్ ప్రపోజల్ ఏదో చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఓహో సూపర్, ఎనర్జీస్ చేంజ్ అయ్యాయి. సో మీరు చాలా బ్యూటిఫుల్ అంటున్నారు, మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్ జరుగుతుంది, మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఈ రిలేషన్షిప్ని ఒక అందంగా తీర్చిదిద్దాలి, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక అడ్వెంచర్ తీసుకురావాలి. సో ఇంకొకటి మీ పట్ల ఇతనికి అంటే మీ పార్ట్నర్కి ఏంటంటే ఒక ప్యాషనేట్తో కూడిన న్యూ బిగినింగ్ చేయాలి. మీరంటే ఒక ప్యాషన్ ఉంది, మీరంటే ఒక ప్యాషన్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. హార్ట్ఫుల్గా మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు నిజం చెప్పాలంటే.
వాళ్ళ దృష్టిలో ఒక మీరు ప్రిన్స్ అన్నమాట. సో ఒక మ్యారేజ్ ప్రపోజల్, మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు మీ పార్ట్నర్స్. ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారండి. హార్ట్ఫుల్గా వీళ్ళు ప్రేమిస్తున్నారు. ఒక ఆఫర్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో కప్స్ వాటర్ సైన్ ఇది, అది. సో నెక్స్ట్ వచ్చేసి పెంటకల్స్ 7, 6 ఆఫ్ పెంటకల్స్. అంటే వీళ్ళు పాస్ట్లో మీ పార్ట్నర్కి అసలు ఒక ప్రేమను ఇవ్వడం అనేది తెలియదండి. పోనీ మీరు ఇచ్చిన ప్రేమను ఏమైనా తీసుకున్నారంటే అట్లా కూడా లేదు. అంటే ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, ఒక ఈక్వల్ షేరింగ్ అనేది లేదు. మీ పార్ట్నర్ ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే డబ్బు పిచ్చి, డబ్బు మాయలో పడిపోయారు. డబ్బే లోకం. అసలు రిలేషన్షిప్ వాల్యూ తెలియదు మీ పార్ట్నర్కి. రిలేషన్షిప్ వాల్యూ అనేది తెలుసుకోలేకపోయారు పాస్ట్లో. అసలు ఒక షేరింగ్ అంటే ఏంటి, ఒక కేరింగ్ అంటే ఏంటి, ఒక లవ్ అంటే ఏంటి, ఒక ఎమోషన్ అంటే ఏంటిది. అసలు అవతల వ్యక్తి మనం ప్రేమిస్తున్నారా లేదా అనే ఒక అవగాహన కూడా లేకుండా పిచ్చిగా బిహేవ్ చేశారు. డబ్బు ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే అనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఒక ప్రేమ అనేది లేదు, ప్రేమ వాల్యూ అనేది తెలియదు మీ పార్ట్నర్కి. కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్, మీరు మీ పార్ట్నర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది తనకు. అది ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు చాలా వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది, గాఢమైన మార్పు వచ్చింది అనమాట. ఒక మ్యానిపులేట్ అయ్యారు చాలా. సో మీ పార్ట్నర్ని నిజంగా మీ విషయంలో ఎవరో మ్యానిపులేట్ చేశారన్నది మీ మంచికే. మీ పార్ట్నర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు కాల్ చేసినా రిప్లై ఇవ్వాలి ఇమీడియట్గా, మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలి. అసలు బ్లాక్లో పెట్టడము, మళ్ళీ అన్బ్లాక్లో పెట్టడం ఇట్లాంటివి లేవు. ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. సో న్యూ మూన్ ఎనర్జీస్ చాలా చేంజ్ అయ్యాయండి మీ పార్ట్నర్లో. ఇప్పుడు కొంతమంది పార్ట్నర్లో మాత్రం న్యూ మూన్లో ఎనర్జీస్ చాలా చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం లేదు, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి జెమినీ, లిబ్రా, అక్వేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు. ఏం లేదు, ఇక్కడ వాళ్ళకేంటి, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఒక మూమెంట్ తీసుకురావాలి, మీతో సెలబ్రేట్ చేయాలి. దీనికి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక హార్మోనీ కావాలి, ఖచ్చితంగా ఒక హార్మోనీ కావాలి అంటున్నారు. డెత్ చూసారా, మీ పార్ట్నర్లో ఎనర్జీస్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అసలు ఈ రిలేషన్షిప్లో వెయిట్ చేసి ఉంటారు కదా, ఇంక ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మీరు విసుగు చెందారండి నిజంగా మీ పార్ట్నర్ విషయంలో. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఇంకా వాళ్ళు విసుగు చెందారు. ఇంక ఇంతే, ఇంకా ఇవ్వడం వీళ్ళు మారరు. ఇంకా తను ఇంతే, ఇంకా తనలో ఒక మార్పు అనేది రాదు. ఏ రోజు మనం మిమ్మల్ని అర్థం చేసుకోవాలనే ఫీలింగ్ మీకు కూడా అర్థమైపోయింది. ఇంకా తను మారరు, ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ అనేది తీసుకురారు అనే విషయం అర్థమైపోయింది. సో అలా మీరు అనుకున్నారు మీ పార్ట్నర్ విషయంలో. కానీ ఇప్పుడు వీళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. డెత్ కార్డ్, రీబర్త్ కార్డ్ ఇది. రీబిగినింగ్, న్యూ బిగినింగ్, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది వీళ్ళలో. ఈ రిలేషన్షిప్ ఇంక ఎండ్ అవ్వలేదు. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వనివ్వను, ఈ రిలేషన్షిప్ క్లోజ్ అవ్వనివ్వను. నాలో ఒక గాఢమైన మార్పు వచ్చింది, ఒక వైరాగ్యం లాంటి మార్పు వచ్చింది. సో నాలో అంటే ఒక కంట్రోలింగ్ కెపాసిటీ పెరిగింది, ఒక మెచ్యూరిటీ అనేది పెరిగింది. నేను ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు ఒక ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను ఈ రిలేషన్షిప్కి సంబంధించి. ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేను, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు. ఈ రిలేషన్షిప్ నుంచి నేను కోల్పోలేను, వాకేవే చేయలేను, నా వల్ల కాదు. మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను, మీరు నాకు కావాలి, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు అంటున్నారు మీ పార్ట్నర్. సూపర్. హ్యాంగ్డ్ మ్యాన్, తపస్సు చేస్తున్నారు మీ పార్ట్నర్ తలకిందులుగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, సరెండర్ అయిపోయారు మొత్తం. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. లెట్టింగ్ గో, ఒక న్యూ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు మీ పార్ట్నరు మీకు తన జీవితాన్ని మొత్తం అంకితం చేయాలనుకుంటున్నారని, సాక్రిఫైస్ చేయాలి. ఒక చేంజ్ వచ్చింది వీళ్ళకు.
తనలో ఉన్న ఏదైతే నెగిటివిటీ బ్లాకేజ్ ఇదంతా ఏదైతే ఉందో అది రివీల్ చేసేసుకోవాలనుకుంటున్నారనమాట. మొత్తానికి రివీల్ చేసేసుకోవాలి. ఈ బంధాన్ని నేను ఎండు కానివ్వను, మీకు సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మీకు అంకితం చేయాలి, మీకు అపాలజీ చెప్పాలి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సో ది హ్యాంగ్డ్ మ్యాన్ మేజర్ ఆర్కానా. సో స్పిరిచువల్ నెంబర్ వచ్చేసి 12 ఇది. సో వాటర్ సైన్. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీ మీ గురించి వీళ్ళు తెలుసుకున్నారండి పూర్తిగా మీ గురించి. అంటే వేరే వాళ్ళ ద్వారా అయినా కావచ్చు, కొలీగ్స్ ద్వారానే కావచ్చు. కొంతమంది ఇక్కడ జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా వరకు జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కొలీగ్స్ ద్వారానా, వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారానా, ఎవరో ఒక నేబర్స్ ద్వారానా మీ గురించి తెలుసుకున్నారు. మీరు ఏంటనే తెలుసుకున్నారు, వాస్తవం తెలుసుకున్నారు. మీరు నిజంగా లిటరల్గా ప్రేమించారన్న మాట వాస్తవమే. మీరు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇవ్వాలో కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చారు. సో మీలాంటి ప్రేమను అసలు ఎవరు ఇవ్వలేరనే విషయం మీ పార్ట్నర్కి అర్థమైంది. అందుకే తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలంతే, నాకు ఈ రిలేషన్ కావాలంతే. ఖచ్చితంగా వీళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. వీళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ కాబోతుంది. అంటే మీ పార్ట్నర్కు మీ పట్ల ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక మార్పు అనేది వచ్చింది అన్నమాట. అంటే మీ గురించి వీళ్ళు చాలా వరకు తెలుసుకున్నారు. మీరు ఎంత మంచివారు, మీరు ఎంత ఒక ఫ్యామిలీ ఫిగర్ పర్సన్, ఒక మదర్లీ ఫిగర్ పర్సన్ మీరని వీళ్ళకి అర్థమవుతుంది అనమాట. చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే మీకు ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు. కొంతమంది విషయంలో ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయ్యుండొచ్చు, కొంతమంది లవ్ ఆఫర్ అయినా అయ్యుండొచ్చు. ఎక్కువ వరకు అయితే లవ్ ప్రపోజల్ ఉంది. మీ పార్ట్నర్కి మీ మీద ఒక ప్యాషన్ ఉంది, ఒక డిజైర్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది, ఒక కంపాషన్. సో ఒక న్యూ ఫీలింగ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్కి. నిజం చెప్పాలంటే మీ మీద ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది, ఒక పాజిటివిటీ వస్తుంది. స్పిరిచువల్గా కూడా వివేకన అవుతున్నారు మీ పార్ట్నర్. ఈ రిలేషన్షిప్కి సంబంధించి మెడిటేషన్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళ ఇంట్యూషన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, వాళ్ళ మనసు ఇప్పుడు ఏం చెప్తుందంటే, మీ పార్ట్నర్ మనసు మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఏస్ ఆఫ్ కప్స్ ఇది వాటర్ సైన్ ఇది. సో ఖచ్చితంగా మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్దల సమక్షంలో ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, మీకు న్యాయం చేయాలి. సో మీరు నాకు కావాలి అంతే, ఈ కనెక్షన్ కావాలి, ఈ రిలేషన్షిప్ కావాలి, ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ అనేది తీసుకురావాలి, సక్సెస్ తీసుకురావాలి. నేను ఇంకా వెయిట్ చేయలేను, ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారండి. ఇక్కడ నేను చాలా వరకు మారిపోయానండి. పాస్ట్లో మీరు అంటే పాస్ట్లో మీ పార్ట్నర్కి మీ మధ్య ఎన్నైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎన్నైనా కోర్టు కేసులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్ని డిస్ప్యూట్స్ అయినా సరే, మిస్కమ్యూనికేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో అపార్థాలైనా ఉండొచ్చు. సో ఇప్పుడు వాటి గురించి ఆలోచించే టైం కూడా మీ పార్ట్నర్కి లేదు. అవన్నిటిని గివప్ చేసేసారు. మీ పార్ట్నర్ ఇప్పుడు అవన్నిటికి మీ మధ్య డిస్ప్యూట్స్, ఈ మనస్పర్ధలు, మిస్కమ్యూనికేషన్స్, ఇప్పుడు మీ పార్ట్నరు ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీ గురించి వీళ్ళకి తెలుసు, మీ గురించి వీళ్ళు స్టడీ చేశారు, మీ వాల్యూ ఏంటని తెలుసు, మీకు సొసైటీ పరంగా ఎంత నేమ్ ఉంది, ఫేమ్ ఉంది అనేది వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో, మీ పార్ట్నర్ తప్పు ఎంత ఉంది, మీ తప్పు ఎంత ఉంది అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. లిటరల్గా చెప్పాలంటే మీ తప్పు ఏం లేదు, మీ పార్ట్నరే తప్పు ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అంటే మీ పార్ట్నర్ ఎంతవరకు రైట్ చేశారు, ఎంతవరకు రాంగ్ కంపాటిబిలిటీ ఉన్నారు అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది. మీ తప్పు ఏమీ లేదు జనరల్గా చెప్పాలంటే ఇక్కడ. సో ఈ రిలేషన్షిప్ నేను బ్రేక్ చేసుకోలేను. సో ఇప్పటి వరకు పాస్ట్లో ఈ రిలేషన్షిప్లో మిస్కమ్యూనికేషన్కు, డిస్ప్యూట్స్ గల కారణం మీ పార్ట్నర్ అని అర్థమవుతుంది. ఇప్పుడు మీ పార్ట్నరు సరే ఏదేమైనా మీ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనే కావచ్చు. ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అయినా కూడా ఒక రిలేషన్షిప్కి అయితే వాల్యూ ఇవ్వాలి కదా. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరంటే నాకు ఇష్టం లేదు, నేను మూవ్ ఆన్ అయిపోతానని చెప్పాలి. ఇటు మూవ్ ఆన్ అయిపోతానని చెప్పరు, రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వరు. సో డిప్రెషన్ పెరిగిపోతుంది కదా, ఎమోషన్స్ ఎక్కువైపోయి. సరే మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనే, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి కాదనను, కానీ రిలేషన్షిప్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. షేరింగ్, ఎమోషన్ అనేది ఉండాలి కదా. ఆ విషయం అనేది ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది అనమాట.
సో ఒక పయోనీరింగ్ అంటే ఒక కంపాషన్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చూడండి ఎంత పొసెసివ్ పర్సన్ మీ పార్ట్నర్. ఫైనాన్షియల్గా ఎదగాలి, డబ్బు సంపాదించాలి. సో డబ్బు సంపాదనలో పడిపోయారు మీ పార్ట్నర్ పూర్తిగా. సో చాలా వరకు ఇక్కడ పార్ట్నర్స్ జాబ్ ఓరియంటెడ్సే ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది. డబ్బు సంపాదించాలి, డబ్బు సేవ్ చేయాలి, తను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అనే ఆలోచనలోనే ఎప్పుడు ఉన్నారు, కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు ఎంత పట్టించుకున్నారో దానికి ఆపోజిట్లో మీ పార్ట్నర్ ఉన్నారు. మీరు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా, మీరు సాక్రిఫైస్ చేశారు మీ జీవితాన్ని మీ పార్ట్నర్ కోసం. మరి మీ పార్ట్నర్ డబ్బు, జాబు, కెరియర్, బిజినెస్, ఫినాన్స్ ఇంతే. అసలు రిలేషన్షిప్ అనేది వీళ్ళకు తెలీదు. ఒక రిలేషన్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వీళ్ళకి తెలీదు. అసలు ఒక రిలేషన్షిప్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎంత షేరింగ్ ఉంటుంది, ఎంత కేరింగ్ ఉంటుంది అనేది వీళ్ళకి తెలీదు. అంటే మీరు ఎంత ఇచ్చారు, మీరు పాస్ట్లో ఎంత ఇచ్చారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రిలేషన్షిప్కి, ఎంత డిజర్వ్డ్ లవ్ ఇచ్చారు, అవునా? సో మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎంత చేశారో, అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశారు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు మీరు. అంటే ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ గురించి. దే ఆర్ స్టార్టింగ్ టు అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ రిలేషన్షిప్ వద్దనుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్లో తను లేరు, మీ పార్ట్నర్ లేరు. ఈ రిలేషన్ కావాలి, ఈ కనెక్షన్ కావాలి, ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి, ఈ ప్యాచప్ చేసుకోవాలి, మళ్ళీ మనం రీయూనియన్ కావాలి. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే సొంతం. మీరు లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఉండలేరు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా, మీరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నా మీ పార్ట్నర్కు నచ్చదు. కొంచెం సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళలో అంటే ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఒక ప్రోగ్రెస్ తీసుకురావాలి, ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ తీసుకురావాలి. అంటే తన మనసు, అంటే మీ పార్ట్నర్ మనసులో వేరే వాళ్ళని ఇంకా ఊహించుకోలేరు. మీ పార్ట్నర్కి మీరు సొంతం అంతే, వేరే వాళ్ళని రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే మీరేంటో వాళ్ళకి తెలుసు. చూడండి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరిది ఒక ఎమోషన్ కనెక్షన్. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల కొంతమంది పార్ట్నర్స్కి మరియు చూసే వ్యూవర్స్కి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరిగింది. సో ఇప్పుడు మీ పార్ట్నర్ విష్ ఏంటి? మిమ్మల్ని గెలుచుకోవాలి అంతే, మీరు కావాలంతే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి. సో మిమ్మల్ని దక్కించుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఈ రిలేషన్షిప్లో. మీరు లేకపోతే నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నాకు లగ్జరీ లైఫ్ కాదు కావాల్సింది. నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నారు మీ పార్ట్నర్. నిజంగా లిటరల్గా ఒంటరిగా ఏడుస్తున్నారు. నన్ను క్షమిస్తావా, నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నాను. నా విష్ ఏంది? ఇప్పుడు మిమ్మల్ని దక్కించుకోవాలి. నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంది? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి. నేను చాలా సఫర్ అవుతున్నాను ఈ రిలేషన్షిప్. ఇప్పుడు నాకు ఒక స్ట్రెంత్, మానసిక ధైర్యం వచ్చింది, స్ట్రెంత్ ఫీల్ అవుతున్నాను, కానీ కొంచెం సఫర్ అవుతున్నాను. మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఎక్కడ మూవ్ ఆన్ అవుతారో అని చెప్పేసి నేను సఫర్ అవుతున్నాను. నాకు ఈ రిలేషన్ కావాలంటున్నారు. నువ్వు ఈ రిలేషన్షిప్కు ఎంత చేయాలో అంత చేశారు. మీరు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కోసం మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎంత చేయాలో అంత చేశారండి. సో అందుకనే ఇప్పుడు మీ పార్ట్నర్ దయచేసి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంపరర్, కొంతమంది పార్ట్నర్స్ అయితే ఇంకా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళు చేంజెస్ వచ్చాయండి. అంటే ఇంతకుముందు చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు, చాలా అహంకారం ఎక్కువ, కాంప్రమైజ్ అవ్వలేదు. నువ్వా నేనా నువ్వా అన్నట్టుగా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్. కానీ కొంతమంది పార్ట్నర్స్లో మాత్రం చేంజెస్ వచ్చున్నాయి. సూపర్. అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి నాకేం తక్కువ, నేను జాబ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నాకు ఎర్నింగ్స్ ఉన్నాయి, నాకు ఒక నేమ్ ఉంది, మీకంటే ఎక్కువే ఉంది అనే ఫీలింగ్లో మీ పార్ట్నర్స్ పాస్ట్లో ఉన్నారు. కొంతమంది పార్ట్నర్స్ పాస్ట్లో అలాగా ఉన్నారు, ఈగోయిస్టిక్గా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళలో ఒక కంట్రోలింగ్ కెపాసిటీ, ఒక డిసిప్లిన్, ఈ రిలేషన్షిప్ మీద మీ మీద ఒక ఫోకస్ చేయాలి. మీరు ఒక ఫాదర్లీ ఫిగర్ పర్సన్, మీరు చాలా ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్.
చాలా కేరింగ్ చూపించే పర్సన్, ఒక లవ్ చూపించే పర్సన్ మీరు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్, ఒక రెస్పెక్ట్ ఉన్న పర్సన్ మీరు. అసలు ఒక రిలేషన్ అంటే ఏంటి అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్నంతగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అసలు మీరు చూపించినంత ప్రేమ, మీరు చూపించిన కేరింగ్ అసలు ఎవరు చూపించలేరు అనేది అంటే మీ పార్ట్నర్ యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు పాస్ట్లో ఇక్కడ కొంతమంది ఏంటంటే బ్లాక్లో ఏం పెట్టలేదు, అంటే తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు, పైగా కమ్యూనికేషన్ కూడా లేదు సరికదా. అప్పుడు మీరు ఎంత అవకాశం ఇచ్చారు, మీరు తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం కూడా ఇచ్చారు. అంతే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఏంటంటే మీ విషయంలో చాలా మిస్టేక్స్ చేశారు, చాలా మిస్టేక్స్ చేశారు. ఒక అబ్యూజింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టారు. కొంతమంది పార్ట్నర్స్ చాలా చాలా ఇబ్బంది పెట్టారు. సో మీకు ఒక అవకాశం కూడా ఇచ్చారు, నేను చేసింది తప్పే, ఇలా ఉండకూడదు, ఇది నా తప్పంతా నాదే, నేనే మిస్బిహేవ్ చేశాను, నేనే అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశాను, నేనే వర్డ్స్ ఎక్స్చేంజ్ చేశాను, ఇది తప్పంతా నాదే అని చెప్పుకోవడానికి కూడా మీరు అవకాశం ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు చేంజ్ వచ్చింది, మార్పు వచ్చింది. మీ మీద నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, మీరు లేకుండా నేను ఉండలేను. అప్పుడు ఏదో ఈగోలోకి పోయి యాటిట్యూడ్ చూపించాను కానీ నేను చేసిన తప్పని వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎంపరర్ ఎనర్జీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాను, నాలో ఉన్న నెగిటివిటీ బ్లాకేజ్ అంతా కూడా రివీల్ అయిపోయింది, దాన్ని నేను బయటికి పంపించేశాను. నాలో ఇప్పుడు ఎట్లాంటి నెగిటివిటీ లేదు, ఒక పాజిటివిటీ వచ్చింది. సో అంటే ఎంతసేపు యాటిట్యూడే చూపించేవాళ్ళు, ఈగో ఎక్కువ కదా మీ పార్ట్నర్కి. సో అక్కడ అక్కడ ఏం నాలెడ్జ్ లేకపోయినా యాటిట్యూడ్ చూపించడం, ఈగోలోకి వెళ్ళడం, ఇట్లాంటివి అయితే చేశారు మీ పార్ట్నర్. వీటికైతే ఏం తక్కువ కాదన్నమాట, అవునా? ఎందుకు యాటిట్యూడ్ చూపించడం? రిలేషన్షిప్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు, అంతేగాని యాటిట్యూడ్ పోతే ఎవరికి నష్టం? మీకే కదా నష్టము. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ లాస్, పెంటకల్స్, ఎమోషనల్ లాస్, ఒంటరిగా దిగులుగా కూర్చొని బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా గ్రీఫ్ సిచ్యువేషన్, బుర్ర పాడవుతుంది మీ కొంతమంది పార్ట్నర్స్కి. ఇక్కడ ఒక ఐసోలేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా వరీ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎట్లా అంటే ఒక పేదరికంలో మునిగిపోయారు. ఫైనాన్షియల్ లాస్, ఎమోషనల్ డిస్టెన్స్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒంటరిగా బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, దిగులుగా ఉన్నారు, మానసిక సంక్షోభం, మానసిక అశాంతి. ఇటు రిలేషన్షిప్లో లాసే, జాబ్ పరంగా లాసే, ఫైనాన్షియల్ పరంగా లాసే, ఎమోషనల్ లాసు, అన్నీ కోల్పోయి ఒక ఇన్సెక్యూరిటీగా ఉన్నారన్నమాట వీళ్ళు. అది అంటే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఎండ్ అవ్వకూడదు, ఈ రిలేషన్షిప్, ఈ బంధం అనేది ఎండ్ అవ్వకూడదు. మన ఇద్దరి మధ్య ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ మనం సెట్ చేసుకుందాం, మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకుందాం, పెద్దల సమక్షంలో అయినా సరే, మన ఇద్దరమైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం అని కొంతమంది పార్ట్నర్స్ అనుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ అంటే రిలేషన్షిప్ ఎండ్ అవ్వాలని మీ పార్ట్నరు కోరుకోవట్లేదండి. నిజంగా మీ పార్ట్నర్ ఎనర్జీస్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మన ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా ఫార్వర్డ్ స్టెప్కు తీసుకెళ్ళాలి, మన లైఫ్లో కలిసి ముందుకెళ్ళాలి, ఈ రిలేషన్షిప్లో ఒక విక్టరీ అనేది తీసుకురావాలి, ఒక అబండెన్స్ తీసుకురావాలి, ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అని చెప్పేసి అనుకుంటున్నారు. చూడండి ఎనర్జీస్ ఎట్లా చేంజ్ అవుతున్నాయో. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి, పాజిటివిటీ తీసుకురావాలి, హార్ట్ఫుల్గా, హార్ట్ టు హార్ట్, చాలా డిసిప్లిన్గా మారిపోయారు, నిజాయితీగా మారిపోయారు మీ పార్ట్నర్. మీరు కావాలంతే, మీరు లేకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు, ఒక హ్యాపీనెస్ లేదు, అసలు మీరుంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు మీ పార్ట్నర్. ఒక 1000 ఏనుగుల బలం ఉంటే ఎంత ఉంటుందో అంత స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. లిటరల్గా చెప్పాలంటే మీరు ఉంటేనే వాళ్ళకి బలం, మీరు పక్కన ఉంటేనే వాళ్ళకి బలం, ఎవరున్నా లేదు. అంటే మీ విషయంలో ఒక క్లారిటీ అనేది తీసుకొచ్చుకున్నారు వీళ్ళు, ఒక పాజిటివిటీ తెచ్చుకున్నారు, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు.
సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఒక మెంటల్ స్టెబిలిటీ పెరిగింది వీళ్ళకు. సో మీ పార్ట్నర్కి మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కు ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ను గివప్ చేసి వెళ్తారేమోనని ఒక భయం పుట్టుకుంది. చాలా భయపడుతున్నారు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోతారని. మీ పార్ట్నర్ ఇక్కడ చాలా చేంజెస్ వచ్చాయి మీ పార్ట్నర్ విషయంలో. ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి అంతే, ఇమీడియట్గా మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు మీ పార్ట్నర్కు ఏదైనా మెసేజ్ వచ్చినా సరే మీరే చేశారేమో, కాల్ వచ్చినా సరే మీరే చేశారేమో అన్నంత ఈగర్గా చూస్తున్నారు మీ పార్ట్నర్ ఇక్కడ. అది అంటే వీళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది, చాలా చేంజ్ అనేది జరిగింది. అసలు మీ పార్ట్నర్లో వచ్చిన ఈ చేంజెస్, ఈ యాటిట్యూడ్లో వచ్చిన చేంజెస్ని చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు ఇక్కడ. అవునా? ఎస్. చూడండి, జస్టిస్ మీకు న్యాయం చేయాలి. ఈ రిలేషన్షిప్ అనేది నిజంగా ఒక ఫెయిర్నెస్ రిలేషన్, ఇది ట్రూత్ఫుల్ రిలేషన్, ఒక క్లారిటీ ఉన్న రిలేషన్, ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి దీనిలో, ఒక బ్యాలెన్స్ చేయాలి. సో ఈ రిలేషన్షిప్ పాస్ట్లో అంటే ఎలా ఉందంటే, ఈ రిలేషన్షిప్ వచ్చేసి ఒక మీ పార్ట్నర్ కొంచెం ఏంటంటే ఒక టాక్సిక్ పర్సన్ లాగా, ఒక నెగిటివిటీ, మొత్తం నెగిటివిటీ నింపుకున్నారు. అసలు ఒక పాజిటివిటీ అనేది నింపుకోలేదు. అంటే టోటల్గా ఒక మత్తు పదార్థం అంటారు కదా, ఒక టాక్సిటీ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయారు మీ పార్ట్నర్. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, పాస్ట్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది పార్ట్నర్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందా లేదా, ఎలా, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అంటే, పాస్ట్లో కొంతమంది పార్ట్నర్స్ నిజంగా చెప్పాలంటే చాలా డామినేటెడ్ పర్సన్సే ఉన్నారు మీ పార్ట్నర్స్ ఇక్కడ. కొంతమంది విషయంలో, అందరూ కాదు కానీ మీ పార్ట్నర్స్ చాలా డామినేటెడ్గా యాటిట్యూడ్ చూపించారు. కానీ ఇప్పుడు అంత డామినేషన్ లేదు, ఇప్పుడు తగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం ఆ డామినేషన్ పరంగా చూసుకుంటే లో ఎనర్జీకి వచ్చేసారు, రిలేషన్ పరంగా చూసుకుంటే హై ఎనర్జీకి వచ్చారు, ఆలోచిస్తున్నారు. అంటే మీ పార్ట్నర్స్ ఏంటంటే తన టైంకు, తన వర్క్కు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాల్యూ ఇవ్వలేదు. తన జాబ్కి, తన పర్సనల్ కేర్కి, తన పర్సనల్ లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే తను ఎప్పుడైనా సరే స్టాండ్ తీసుకుంటే తన సొంతగా ఆలోచించాలి, స్వార్థంగా కానీ మీ పరంగా ఆలోచించాలన్నమాట. అంటే మీలాంటి, అసలు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది పార్ట్నర్స్, మీలాంటి ఒక పర్సన్ దొరకడము నా అదృష్టంగా భావిస్తున్నానని పార్ట్నర్స్ అంటున్నారు. ఎనర్జీస్ చాలా చేంజ్ అవుతున్నాయి, మీకు న్యాయం చేయాలి. సో మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే మిస్కమ్యూనికేషన్ ఉందో, డిస్ప్యూట్స్ ఉన్నాయో, అవన్నీ మళ్ళీ కూడా మనం సరిదిద్దుకుందాం. సో పాస్ట్లో మీ మధ్య జరిగిన కన్వర్సేషన్స్ కూడా గుర్తొస్తున్నాయి వీళ్ళకు. మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని మీ పార్ట్నర్ కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీకు కావాలి, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, లిటరల్గా చెప్పాలంటే. ఓకే, సో మరి ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో మీ పార్ట్నర్ ఎనర్జీ, సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్ ఎనర్జీ. సో మీ పార్ట్నర్ వచ్చేసి చూసారా, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, హోల్ బ్యాక్ చేసుకుంటున్నారు. తన మనసులో మీరు ఉన్నారు కానీ యాక్ట్ చేస్తున్నారు లేనట్టుగా. ఎందుకు యాక్ట్ చేయడం? ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, వీళ్ళు కూడా హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ అంతే, మీరు అంతే ఉన్నారు. ఎందుకు? ఎక్స్ప్రెస్ చేసుకో. ఎన్వి, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు చూసి అసూయ పడుతున్నారు ఇక్కడ. మీ పార్ట్నర్ అసూయ పడుతున్నారు, మిమ్మల్ని చూసి మీరు అసూయ పడుతున్నారు. సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం. సో ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ బిలీవ్, ఒకవేళ మీరు డివైన్ని కనుక నమ్మినట్లయితే చూసండి సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో. టేక్ యాక్షన్ తీసుకోండి, సక్సెస్. చూసారా, ఒకవేళ మీరు డివైన్ నమ్మితే మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందండి. సూపర్, బిగ్ హ్యాపీ చేంజెస్ రాయబోతున్నాయి. వెరీ నైస్.
సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.